Only believe. Only believe. God bless you this evening. ఈ సాయంకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. It's good to be here with you all. మీ అందరితో ఈ విధంగా కలుసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉన్నది. I think it's so amazing how God has people all over the world. మరి ప్రపంచం అంతట్లో దేవుడు మనల్ని ఆయన బిడ్డల్ని ఇలా కాపాడి ఉండటం అనేది చాలా ఆనందకరంగా ఉన్నది. So I feel honored to be here with you tonight. ఈ రాత్రి మీ మధ్య ఉండటాన్ని నేను గొప్ప ఘనతగా భావిస్తున్నాను. And I know he'll do good things. మరి నాకు రెండు మంచి కార్యాలు ఎరుగుదును. I believe if you came expecting good things, మరి మీరు గన మంచి కార్యాలు మేము పొందుకోబోతున్నామనే ఆశతో మీరు వచ్చినట్లయితే he's more than able to give it to you. ఆయన ఖచ్చితంగా మీకు ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలిగిన సమర్థుడై ఉన్నాడు. So maybe I'll just read a little scripture to you. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న లేఖనాన్ని నేను చదువుతాను. Found in Romans the 5th chapter and the first verse. రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. And it says, therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. By whom also we have access by faith into this grace, wherein we stand and rejoice in hope for the glory of God. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. And not only so, but we glory in tribulations also, knowing that tribulation worketh patience. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. And you can be seated. దయచేసి మీరు అందరూ కూడా కూర్చోనండి. And I just had a little thought this evening. ఈ సాయంకాల సమయంలో ఒక చిన్న ఆలోచన మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. I think a lot of times in life, మరి జీవితంలో అనేక సమయాల్లో we might go through hardships and struggles. మనం కొన్ని శ్రమల గుండా, కఠినమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణిస్తూ ఉండొచ్చు. I think there's a lot of pressures in life. మన జీవితంలో అనేక రకాలైన ఒత్తిడులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. The world puts pressure on us. లోకం మన మీద ఒత్తిడి కలిగజేస్తూ ఉంటది. Maybe our friends put pressure on us. బహుశా మన స్నేహితులు మన మీద ఒత్తిడి కలిగజేస్తూ ఉండొచ్చు. Maybe they say we should live a certain way. మరి ఒకవేళ మనం ఒక ప్రత్యేకమైన విధానంలో జీవించాలని అనుకునిచు ఉండొచ్చు. So there's these things that we deal with in life. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులన్నీ మనం ఎదుర్కొంటూనే ఉంటాము. And I thought what do we do to ease some of those stresses? మరి అయితే అలాంటి ఒత్తిడులు మనం ఎదుర్కొన్నప్పుడు వాటి నుంచి మనల్ని మనం తేలికపరచుకోవడానికి మనం ఏం చేయవలసి ఉన్నది అని నేను ఆలోచిస్తూ ఉంటాను. I think the enemy will come and try and talk to you. మరి శత్రువు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Tell you you're not good enough. వాడు నీతో చెప్పడానికి ప్రయత్నిస్తాడు నువ్వు అంత మంచివాడు కాదు అని. Tell you that he doesn't love you, that God doesn't love you. దేవుడు నిన్ను ప్రేమించట్లేదని నీతో చెప్పడానికి వాడు ప్రయత్నిస్తాడు. But we don't have to accept those things. అయితే మనము వాడు చెప్పే మాటలను అంగీకరించవలసిన అవసరం లేదు. If we can just believe in his word. మనం కేవలం ఆయన వాక్యాన్ని విశ్వసించినట్లయితే, it says being justified by faith. వాక్యం చెప్తుంది విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. We have peace. దానిని బట్టి మనం సమాధానం కలిగి ఉన్నాము. I think I would like a little bit more of that in my life. మరి నా జీవితంలో కూడా దానిని ఎక్కువగా నేను కలిగి ఉండాలని కోరుతున్నాను. That knowing that all things work for good. మరి చూడండి సమస్తము మన మేలు కొరకే జరుగుతున్నాయని మనం ఎరిగినప్పుడు to them that love the Lord. అప్పుడు మనం ప్రభువుని అత్యధికంగా ప్రేమించగలము. I think people turn to a lot of things in life. మరి జీవితంలో ప్రజలు అనేక పరిస్థితులు గుండా ఎదుర్కొంటూ ఉన్నప్పుడు they're searching for something. వారు ఖచ్చితంగా దేని కొరకు వెతుకుతూ ఉంటారు. They'll go into the world. వారు లోకంలోనికి వెళ్తారు. Try everything that it has to offer. మరి లోకం వారికి ఇవ్వజూపినవన్నీ వారు ప్రయత్నం చేస్తారు. But still they come back thirsty. అయినప్పటికీ వారు ఇంకా అదే దప్పికతో తిరిగి వస్తారు.
and we deal with these things in our mind, మన మనసుల్లో ఈ ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి. and people might try drinking. మరి ప్రజలు దాన్ని బట్టి మందు తాగటం అలవాటు చేసుకోవచ్చు. They might try drugs. మరి లేకపోతే మాదక ద్రవ్యాలకు వారు అలవాటు పడవచ్చు. You know, they might try gambling. మరి లేకపోతే జూదం ఆడటానికి అలవాటు పడవచ్చు వాళ్ళు. You know, but none of those things are going to fix their problem. అయితే వాటిలో ఏవి కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించలేవు. But we have an almighty God. అయితే మనం సర్వశక్తుడకు దేవుని కలిగి ఉన్నాం. That sees each one of our problems. ఆయన మనలో ప్రతి ఒక్కరి సమస్యను ఆయన చూస్తున్నాడు. That with one touch మరి ఒక్కసారి ఆయన మన తాకినట్లయితే could make them all go away. ఆయన అన్నిటినీ సరిచేసేయగలడు. You know, but we have a choice in our life. అయితే ఈ రోజు మన జీవితంలో ఎంపిక చేసుకునే అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. You know, where we go in our times of trouble. మన శ్రమల కాలంలో మనం ఎక్కడికి వెళతాము అనే నిర్ణయం మనదే. You know, I want to run to him. అయితే నేనైతే ప్రభువు దగ్గరికి పరిగెత్తాలని నేను కోరుచున్నాను. Not the things of the world. లోకములోని కార్యముల యొద్దకు కాదు. You know, but him. కానీ ఆయన దగ్గరికి నేను వెళ్ళగోరుచున్నాను. You know, I think when the storms of life come, మన జీవితంలో ఆ గొప్ప తుఫానులు చెలరేగినప్పుడు, and it seems like there's maybe no hope, మరి అసలు నిరీక్షణ లేనట్లుగా మనకు కనబడుతూ ఉండొచ్చు. but I remember Jesus one day అయితే నాకు జ్ఞాపకం వస్తున్నది యేసు ఒక రోజున saying, "Peace, be still," ఆయన అన్నాడు నెమ్మది కలిగి ఉండు మనకి అన్నాడు ఆయన. and calming that storm. మరి చూడండి వెంటనే ఆ తుఫాను దానికి లోబడింది. That he's the same God today. ఈ రోజు కూడా ఆయన అదే మారని దేవుడుగా ఉన్నాడు. He's the same yesterday, today, and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. So whatever your storm might be, మరి బహుశా నీ జీవితంలో చెలరేగిన తుఫాను ఏదైనా కావచ్చు. I believe he can say, "Peace, be still." అయితే ఆయన అనగలడు నెమ్మది కలిగి ఉండుము అని. If we just run to him, మనం కేవలం ఆయన యొద్దకు పరిగెత్తగలిగితే, believe his word, ఆయన వాక్యాన్ని మనం విశ్వసించచ్చు, and accept the things that he's already done for us, ఆయన మన కొరకు అప్పటికే చేసిన కార్యములను మనం అంగీకరించినట్లయితే, it's that simple. అది అంత సులువైన కార్యం. You know, Brother Branham talked about a man, మరి సోదరుడు బ్రహ్నాం గారు ఒక మనిషిని గురించి మాట్లాడారు. and he said, "Brother Branham, I have 2 dogs inside of me." మరి ఆయన అన్నాడు, సోదరుడా బ్రహ్నాం గారు, 2 dogs. నాలో లోపల 2 కుక్కలు ఉన్నాయన్నాడు ఆయన. A white dog and a black dog. ఒకటి తెల్ల కుక్క, రెండవది నల్ల కుక్క. And they're fighting all the time. ఆ 2 కుక్కలు ఎల్లప్పుడూ కూడా పోరాటం చేస్తున్నాయి అన్నాడు ఆయన. And Brother Branham asked him, "Well, which one's winning?" అయితే సోదరుడు బ్రహ్నాం గారు ఆయన అడిగారు, అయ్యా అందులో ఏ కుక్క విజయం సాధిస్తుంది? And he said, "Whichever one I feed the most." ఆయన అంటున్నాడు, ఏ కుక్కకైతే ఎక్కువ ఆహారం నేను పెడతానో అదే గెలుస్తుంది అన్నాడు ఆయన. And I think if we feed on the good things, అయితే మనము వాక్యంలో ఉన్న మేలుకరమైన విషయాలను భుజించినట్లయితే, we don't worry about all the things in the world. లోకంలో ఉన్న కార్యాల గురించి అసలు మనం కలవరపడము. We don't listen to the bad dog. మరి ఆ చెడ్డ కుక్క మాటలు మనం వినము. You know, we don't listen to the enemy when he comes to try and steal శత్రువు our మన దగ్గరికి victory. వచ్చి వాడు మనకు చెడ్డ మాటలు చెప్పి మనల్ని ఒప్పింప ప్రయత్నించినప్పుడు వాడి మాటలు మనం వినం. But we have promises laid before us. ఎందుకంటే మన ఎదుట వాక్యములో అనేక వాగ్దానాలు ఆయన పెట్టి ఉన్నాడు. That is very present help in our time of అవి trouble. ఖచ్చితంగా మనకు శ్రమల సమయంలో ఆయన నిశ్చయమైన సహాయకుడిగా ఆయన ఉన్నాడు. You know, there's nothing too big for him. మరి చూడండి దేవుని దృష్టిలో పెద్దది అనేది ఏమీ లేదు. There's nothing too small for him. ఆయనకి చిన్నది అనేది ఏమీ లేదు. You know, we might think, it's just a little problem. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఇది చిన్న సమస్య అండి ఆయన దగ్గర ఎందుకు అని అనుకుంటాం. Why would he care? ఆయన ఎందుకు పట్టించుకుంటాడు ఇంత చిన్న విషయాన్ని? But he cares about all of our problems. అయితే బైబిల్ చెప్తున్నది ఆయన మనందరి అన్ని సమస్యల గురించి ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. If we could just run to him, మనం చేయవలసింది కేవలం ఆయన దగ్గరికి పరిగెత్తటమే. he can say, "Peace, be still." ఆయన అంటాడు నెమ్మది కలిగి ఉండుము. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్